नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 24వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో శబ్దకోశం చెప్పుకున్నాము. గో శబ్దము ఆస్తాతను నేర్చుకోమని చెప్పాము, రాయమని చెప్పాము. అవి రాసి ఉంటారు మీరంతా కూడా. అలాగే ఇక్కడ ఇంకోటి పనధాతు వచ్చింది. ఆ పనధాతు కూడా రాయండి 10 రకాలలో మనకు ఉపలబ్ధం అవుతాయి. ఏ గ్రూపులు మీకు షేర్ చేస్తారు అవి గ్రూపులు. ఇంకోటి మనం ముఖ్యంగా ఏంటంటే పనధాతు పనతి పనతః పనంతి. పనతి అంటే నకారం మామూలునా అండి, లేకపోతే నత్వమా? అనకారం వస్తుంది, ఆనకారం వస్తుంది. పనతి కొనే అర్థంలో. ఇక్కడ మనం ముఖ్యంగా ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. ద్వంద్వ సమాసంలో 2 పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. ఈ సమాసం 2 లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలకు సమాసం చేసినప్పుడు అందులో చ యొక్క అర్థం దాగి ఉంటే ఇంకా అనే అర్థం ఎక్కడ దాగి ఉంటుందో అది ద్వంద్వ సమాసంగా మనం భావించాలి. ఈ ద్వంద్వ సమాసంలో 2 పదాలకు అర్థం ప్రాధాన్యంగా ఉంటుంది చెప్పుకున్నాము. ఈ సమాసాన్ని గుర్తించాలి అంటే అదే మనం అర్థం చెప్పేటప్పుడు మధ్యలో ఇంకా అనే అర్థం వచ్చినట్లయితే అది ద్వంద్వ సమాసంగా మనం గుర్తించాలి. ఇక్కడ ఈ సమాసం ముఖ్యంగా 3 రకాలని చెప్పుకున్నాం. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము, సమాహార ద్వంద్వ సమాసము, అలాగే ఏకశేష ద్వంద్వ సమాసం అని 3 రకాలుగా చెప్పుకున్నాము. అది ఒక్కోటింటూ మనం చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఇంకేంటంటే సమాహార ద్వంద్వ సమాసం. సమాహారం అంటే ఏమిటి? సమూహము. సమూహాన్ని సమాహారం అంటాం అన్నమాట. అవేంటో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఈరోజు మీరు హెడ్డింగ్ పెట్టుకుని ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అంటే ఏమిటి, దానికి సంబంధించిన ఉదాహరణలు ఎలా ఉంటాయి అవి రాసుకుందాం. ద్వంద్వ సమాసానికి 3 రకాలు. అందులో మొట్టమొదటి ప్రకారం ఏంటంటే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. రాసుకోండి. రాసుకోండి. ఎక్కడైతే మధ్యలో దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఎక్కడైతే ఇంకా అనే అర్థం వచ్చినట్లయితే ఎక్కడైతే మధ్యలో ఇంకా అనే అర్థం వచ్చినట్లయితే అలాగే శబ్దాల యొక్క సంఖ్యానుసారంగా అంతిమంలో
ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ఎక్కడైతే మధ్యలో ఇంకా అనే అర్థం వచ్చినట్లయితే, అలాగే శబ్దాల యొక్క సంఖ్యానుసారంగా అంతిమంలో ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ద్వివచనం ఉంటుంది. ప్రత్యేకమైన శబ్దం తర్వాత విగ్రహ వాక్యంలో చకారాన్ని ప్రయోగిస్తాము. ప్రత్యేక శబ్దం తర్వాత విగ్రహ వాక్యంలో చకారాన్ని ప్రయోగిస్తాము. ప్రత్యేక శబ్దం తర్వాత విగ్రహ వాక్యంలో ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి చకారాన్ని ప్రయోగిస్తాము. ఉదాహరణకి ఎలా రాసుకోండి. రామశ్చ, రామ ప్లస్ చ, రామ ఒక శబ్దం, దాని తర్వాత చ శబ్దం వచ్చింది. కృష్ణ చ, కృష్ణ శబ్దం తర్వాత ఒక చ వచ్చింది. అలాగా రామశ్చ, కృష్ణశ్చ, భరతశ్చ, ఇలాగే నేను రాసుకోవాలి. ప్రత్యేక శబ్దం తర్వాత చ ప్రయోగం వస్తుంది అన్నమాట. విగ్రహ వాక్యంలో ఏం చెప్తున్నాం మనం? ప్రత్యేక శబ్దం తర్వాత విగ్రహ వాక్యంలో చ ప్రయోగం ఇస్తామంట. విగ్రహ వాక్యంలో చ ప్రయోగం, సమస్త పదంలో కాదు. విగ్రహ వాక్యంలో చ ప్రయోగం ఉంటుంది. చకాలను ఉపయోగిస్తాము. ఓకే, నేను రాసుకునేది రామశ్చ, రామ ప్లస్ చ అనే మన సంధి చేయడం రామశ్చ అయిపోతుంది. స్తోష్చు నాశ్చు ప్రక స్తుత్వ సంధి జరుగుతుంది. రామశ్చ కృష్ణశ్చ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటికి కలిపితే ఏమవుతుంది? రామకృష్ణవు. ఇక్కడ సంఖ్య ఎంత? రాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్న సంఖ్య మనం ఏం చెప్పుకున్నాం? అలాగే శబ్దాల యొక్క సంఖ్యానుసారంగా ఎన్ని శబ్దాలు ఉన్నాయి ఇక్కడ? రాముడు కృష్ణుడు 2 శబ్దాలు ఉన్నాయి. ఆ సంఖ్యానుసారంగా అంతిమంలో ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది చెప్పాను. ఇక్కడ ఏముంది? 2 శబ్దాలు ఉన్నాయి కాబట్టి రామ కృష్ణ సమస్త పని రామకృష్ణవు ద్వివచనంలో వచ్చింది అన్నమాట. అంతిమంలో ద్వివచనం ఉంటుంది లేదా బహువచనం ఉంటుంది చెప్పుకున్నాం. అంతిమంలో ద్వివచనం ఉంటుంది లేదా బహువచనం ఉంటుంది చెప్పుకున్నాం. ఇక్కడ మన అంతిమంలో అంటే సమస్త పదంలో విగ్రహ వాక్యంలో 2 శబ్దాలు ఉన్నాయి కాబట్టి రామకృష్ణ వన్యం, రాముడు కృష్ణుడు. అంతిమంలో శబ్దం ఉంటే దానికి ద్వివచనం కలుపుకుంటే రామకృష్ణవు అయిపోయింది. రామకృష్ణ, రామకృష్ణవు, రామకృష్ణాహ అలా రూపం నడిపించేస్తాం. ఒకవేళ మనకు విగ్రహ వాక్యంలో శబ్దాల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు రామశ్చ, కృష్ణశ్చ, భరతశ్చ అనుకున్న సంఖ్య ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? విగ్రహ వాక్యంలో సంఖ్య ఎక్కువగా ఉంది అంటే సంఖ్యానుగుణంగా. సో ఆ సంఖ్య 2 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి మనం అప్పుడు బహువచనంలో ఉపయోగిస్తాం. అప్పుడు ఏమవుతుంది? రామకృష్ణ భరతాహ. బహువచనం వస్తుంది రామకృష్ణ భరత, రామకృష్ణ భరతవు, రామకృష్ణ భరతాహ. అలాగే బహువచనంలో రామకృష్ణ భరతాహ అలా వస్తుంది. అంతిమ శబ్దానుగుణంగా ఆ ప్రయోగాన్ని తీసుకుంటాం. 2 కంటే ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి బహువచనం పెట్టుకుంటాం. 2 ఉంటే ద్వివచనంలో రామకృష్ణ వచ్చిందన్నమాట. ఎక్కువగా ఉన్నట్లయితే 3 కంటే ఎక్కువగా ఉంటే మనం అన్ని బహువచనం పెట్టుకుంటాం. రామకృష్ణ భరతాహ, రామకృష్ణ భరత శత్రుఘ్నాహ అలాగే నేను పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. అలాగే ఇదే విధంగా సీతారామౌ, సీతాచ, రామశ్చ. అంతిమంలో ఏ పదం ఉంటే ఆ లింగం వస్తుంది. ఇప్పుడు సీతాచ, రామశ్చ. అంతిమంలో 2వ పదం ఏంటి? రామశబ్దం పుల్లింగం, అందుకే ఆ పుల్లింగానుసారంగా ద్వివచనం పెట్టుకున్నాను. సీతారామౌ. ఒకవేళ రామ సీత ఉందనుకోండి, అప్పుడు మనం రామ సీత అని చెప్పుకున్న వాళ్ళు. కాబట్టి అంతిమ వచ్చిన లింగాన్ని బట్టి మనకు
సమస్త పదం యొక్క వచనం ఉంటుంది. ఓకే. రామశ్చ కృష్ణ ఈజ్ రామకృష్ణౌ. ఇదే విధంగా రెండో ఉదాహరణ సీతాచ రామశ్చ ఈజ్ సీతారామౌ. ఉమాచ మూడో ఉదాహరణ ఉమాచ శంకరశ్చ. ఉమా స్త్రీలింగము, శంకర శబ్దం పుల్లింగం. సో అంతిమలో పుల్లింగ శబ్దం కాబట్టి ఉమాశంకరు. సంఖ్య ఏంటి? విగ్రహ రెండే ఉన్నాయన్నమాట. ఉమాశంకర్ ఇద్దరే ఉన్నాయి కాబట్టి ఉమాశంకరం అని చెప్పాం. ఉమాచ శంకరశ్చ ఉమాశంకరౌ. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఓకేనా? కాబట్టి ఒక శబ్దం వేరే శబ్దంతో ఇతరేతర అంటే ఒక శబ్దం ఇంకో శబ్దం కలిసి సమాసం అవుతుంది అన్నమాట. ఒక రామశబ్దం ఇతర అన్య, కృష్ణ ఇతర శబ్దం, ఇతర ఇతర అని చెప్తున్నాం. ఇతర అంటే వేరే శబ్దం వేరే శబ్దం. రాముడు, కృష్ణుడు, భరతుడు, లక్ష్మణుడు అని చెప్తున్నాం కదా అనగా అలాగా ఇతర ఇతర వాటికి పరస్పరం సమాసం చేస్తున్నాం అన్నమాట. అందుకే ఇతర ఇతర యోగ ద్వంద్వ సమాసం చెప్తున్నాం. రెండు ఉంటేనా ద్వివచనం చెప్పుకున్నాం, రెండు కంటే ఎక్కువ కంటే బహువచనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ రాసుకోండి. ఇంకా రామ లక్ష్మణౌ, రామశ్చ లక్ష్మణశ్చ రామ లక్ష్మణౌ, భీమశ్చ అర్జునశ్చ భీమార్జునౌ. ఇప్పుడు రాసుకుని ఇతర ఇతర శబ్దాలు దాన్ని ఇతర ఇతర అని చెప్పాం. రామ ఇతర శబ్దము, లక్ష్మణ భిన్న శబ్దం అని ఇతర ఇతర అని చెప్పాం. ఇతర అంటే వేరే వేరేది, భిన్న భిన్నమైంది. వాటికి పరస్పరం సమాసం చేస్తున్నాం, కలుపుతున్నాం. కలిపి ఆ సంఖ్యను బట్టి మనం రెండు వచనాలంటే ద్వివచనం, రెండు కంటే ఎక్కువగానే బహువచనంలో పెట్టుకుంటున్నాం. ఓకే. అలాగే నపుంసకులు ఇచ్చారు చూడండి. పత్రం చ పుష్పం చ ఫలం చ. ఇక్కడ నపుంసకులు 3 శబ్దాలు ఇచ్చారన్నమాట. పత్రం చ పుష్పం చ ఫలం చ. మొత్తం కలిపితే రెండుగా సంఖ్య ఎంత ఉంది విగ్రహ వాక్యంలో? పత్రం చ, ప్రతి శబ్దం తర్వాత చ శబ్దం ఉపయోగించుకున్నాం. పత్రం చ పుష్పం చ ఫలం చ. సో విగ్రహ వాక్యంలో ప్రతి పదం తర్వాత చకారం యొక్క ప్రయోగం చేశాము. ఈ సంఖ్య ఎంత ఉంది? 2 కన్నా ఎక్కువగా ఉన్నాయి. అందుకే సమస్త పదంలో పత్ర పుష్ప ఫలాని మొత్తం కలిపితే ఏమవుతుంది? పత్ర పుష్ప ఫలాని, పత్ర పుష్ప ఫలే, పత్ర పుష్ప ఫలాని అలా వస్తుంది. పత్ర పుష్ప ఫలాని సమస్త పదం బహువచనం పెట్టుకున్నాం. పత్ర పుష్ప ఫల అనేది బహువచనంలో వచ్చింది అన్నమాట. నెక్స్ట్ చూడండి. రామ లక్ష్మణ భరతాహ. ఇప్పుడు చెప్పుకున్నాం రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ. ఇది విగ్రహ వాక్యం. మొత్తం కలుపుకుంటే రామ లక్ష్మణ భరతాహ బహువచనంలో. రామ లక్ష్మణ భరతాహ. రామ లక్ష్మణ భరతాహ. నెక్స్ట్ ఇవి మనం కొన్ని ఉదాహరణ చూసాము. ఇంకా దీంట్లో కొంచెం విశిష్టమైన ఇంకా ఎక్కడెక్కడ ఈ ప్రయోగం ఉంటుంది, దానికి కొంచెం విశేషంగా చూపించబడుతుంది. చూడండి, రాసుకోండి. ఇందులోనే ఇంకోటి సూత్రం రాసుకోండి. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో. పరవల్లింగం, పరవల్లి పర్వత్ లింగం అంటే పక్కన ఏ పదం అంటే ఇప్పుడు చెప్పుకున్నాదా, ఆ లింగాన్ని బట్టి మనం చూస్తామట. ఆ లింగాన్ని బట్టి మనం సమస్త పదం తీసుకుంటాం. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో.
రాసుకోండి. ద్వంద్వ సమాసంలో అంతిమ శబ్దం యొక్క లింగానుసారంగా ద్వంద్వ సమాసంలో అంతిమ శబ్దం అంటే పూర్వపదం ఉత్తర పదం ఉంటుంది, పూర్వ శబ్దం ఉత్తర శబ్దం ఉంటుంది, అలాగా అంతిమ శబ్దం తీసుకుంటే ఉత్తర పదం. ద్వంద్వ సమాసంలో అంతిమ శబ్దం యొక్క లింగానుసారంగా సంపూర్ణ పదం యొక్క లింగం వస్తుంది. సంపూర్ణ సమాసం యొక్క లింగం వస్తుంది. సంపూర్ణ సమాసం యొక్క లింగం వస్తుంది. ద్వంద్వ సమాసంలో అంతిమ శబ్దం యొక్క లింగానుసారంగా సమస్త లింగానుసారంగా ఏం చెప్పాయండి? లింగానుసారంగా సంపూర్ణ సమాసం యొక్క లింగం వస్తుంది. సంపూర్ణ సమాసం యొక్క లింగం వస్తుంది. లింగానుసారంగా సంపూర్ణ సమస్త పదం యొక్క సంపూర్ణ సమాసం యొక్క లింగం వస్తుంది. ఓకే, సంపూర్ణ సమాసం యొక్క లింగం వస్తుంది. అది చెప్పాను పైన. ఈ సూత్రం ప్రకారం పరవల్లింగం అంటే పక్కన ఏ శబ్దం ఏ లింగం. ఇప్పుడు రామశ్చ కృష్ణాచ రెండు పుల్లింగ శబ్దాలే. రామహచ సీతాచ అన్నప్పుడు పరవల్ శబ్దం. ఇప్పుడు పరశబ్దం ఏంటి, ఉత్తర శబ్దం ఏంటి? స్త్రీలింగ శబ్దం. దాని ప్రకారంగా రూపం నడుస్తున్నప్పుడు రామసీత, రామసీతే, రామసీతా అంటామంట. ఒక సీతారామ అంటే సీతారామ, సీతారామౌ, సీతారామాహ అలా పుల్లింగం నడుస్తుందన్నమాట. పరవల్లింగం, పర్వత లింగం పక్కన ఏ లింగం యొక్క శబ్దం ఉంటే ఆ సమస్త పదం యొక్క సమాసం కూడా ఎలా నడుస్తుంది? అదే లింగానుసారంగా నడుస్తుంది. అంటే తర్వాత ఉన్నటువంటి శబ్దానుసారంగా లింగం పుల్లింగం అయితే పుల్లింగం రూపం వస్తుంది, స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో, నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో రూపం తయారు చేసుకోవాలి. అది దీని యొక్క సూత్రం యొక్క అభిప్రాయం. చూడండి, అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ, రాసుకోండి. మయూరీచ కుక్కుటశ్చ. మయూరి శబ్దం స్త్రీలింగం, మయూరీచ కుక్కుటశ్చ. కుక్కుట శబ్దం పుల్లింగం. స్త్రీలింగానికి పుల్లింగం సమానం చేస్తాం, కానీ అంతిమంలో ఉంది కుక్కుట శబ్దం. అలాగే తర్వాత లింగం ఏంటి? కుక్కుట శబ్దం పుల్లింగం. కాబట్టి ఆ సమస్త పదం పుల్లింగానుసారంగానే మనకు రూపం వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఈ విగ్రహవాక్యం రెండు శబ్దాలు ఉన్నాయి కాబట్టి పుల్లింగాన్ని రూపం దీవచనం తెచ్చుకుంటాం. కుక్కుటవు, మయూరి కుక్కుటవు. ఆ విగ్రహవాక్యంలో ఉండే శబ్దాల సంఖ్యానుసారంగా తర్వాత ఉండే లింగాన్ని బట్టి ద్వివచనంలో ప్రత్యయం తెచ్చుకుంటాడు. అందుకే మయూరి కుక్కుటవు అయిపోయింది. మయూరీచ కుక్కుటశ్చ, మయూరి కుక్కుటవు. కాబట్టి నియమం గుర్తుపెట్టుకోండి. మనకు అలాగ అనేక శబ్దాలు ఉన్నప్పుడు అంతిమ శబ్దం ఏ లింగంలో ఉంటే ఆ లింగానుసారంగానే సమస్త పదం యొక్క లింగాన్ని రాసుకోవాలి. ఆ లింగాన్ని ప్రకారంగా రూపం తయారు చేసుకోవాలి. అస్తు. ఇంకో ఉదాహరణ రాసుకోండి. ఇక తిప్పిచ్చాల్సి మళ్ళీ కుక్కుటశ్చ మయూరి. తిప్పి రాసినప్పుడు ఉంది మయూరి శబ్దం అంతిమంలో ఉంది, అది స్త్రీలింగ శబ్దం అట. సమస్త పదం యొక్క సమాసం ఎలా ఉంటుంది? స్త్రీలింగంలో ఉంటుంది. ఇప్పుడు మయూరి శబ్దానికి మయూరి, మయూరియౌ, మయూర్య, నది, నద్యౌ, నద్య అంటాం కదా. అనగా కుక్కుట మయూరి, కుక్కుట మయూర్యౌ. ఎందుకంటే విగ్రహవాక్యం శబ్దాల సంఖ్య ఎన్ని ఉన్నాయి? రెండే ఉన్నాయి. కుక్కుట శబ్దం, మయూరి శబ్దం సంఖ్య రెండే ఉంది. కానీ ద్వివచనంలో కుక్కుట మయూరియౌ. ఉత్తర పదం యొక్క అంటే అంతిమ శబ్దం లింగానుసారంగా సమస్త పదం యొక్క లింగం పెట్టుకున్నాడు. కుక్కుట మయూరియౌ, కుక్కుట మయూరియౌ, మయూరియౌ. కుక్కుటశ్చ మయూరీచ కుక్కుట మయూరియౌ.
కుక్కుట మయూర్యౌ. ఇక్కడ ముందు ప్రథమంలో పుల్లింగం ఉంది, తర్వాత స్త్రీలింగం ఉంది. అది ఇచ్చాడు. మొదట్లో ప్రథమంలో ప్రథమ శబ్దం పుల్లింగము, రెండో శబ్దం స్త్రీలింగము. రాసుకుని బ్రాకెట్లో కావాలంటే. మొదట్లో పుల్లింగము, తర్వాత స్త్రీలింగ శబ్దం. కాబట్టి అంతిమ శబ్దం యొక్క లింగానుసారంగా రూపం ఉంటుంది. రాసుకున్నాం, అవసరం లేదు బ్రాకెట్లో. ఇక పుల్లింగము, ప్రథమ శబ్దం పుల్లింగం, తర్వాత శబ్దం స్త్రీలింగం. ఒక బ్రాకెట్ రాసుకోండి. స్పష్టత కావాలంటే రాసుకుని ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇవి మనం పరవలింగం పరవత్ లింగం. పరవలింగం అంటే పరవత్, పరశబ్దానికి లింగానికి సమానంగా సమస్త పదం యొక్క లింగం ఉంటుంది. అది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు నెక్స్ట్ రాసుకు. ఇది మనకు ఇతర శబ్దాలకు పరస్పరం సమాసం చేసినప్పుడు ఉదాహరణలు ఎలా ఉంటే మనం చూసాం. ప్రత్యేక శబ్దం తర్వాత చా యొక్క ప్రయోగం ఉంటుంది. అలాగే విగ్రహవాక్యం ఉండే శబ్దాల యొక్క సంఖ్యను బట్టి సమస్త పదం యొక్క వచనం పెట్టుకుంటామట. అలాగే అంతిమ శబ్దం యొక్క లింగాన్ని బట్టి లింగం యొక్క విభక్తి తీసుకోవాలి. అది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రాసుకోండి సమాహార ద్వంద్వ సమాసం. రెండో సమాసం అంటే అది రాసుకోండి. సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వ సమాసం. ఎక్కడైతే అనేక శబ్దాలు తన అర్థాన్ని చెబుతూ ఎక్కడైతే అనేక శబ్దాలు తన అర్థాన్ని చెప్తూ ఎక్కడైతే అనేక శబ్దాలు తన అర్థాన్ని చెప్తూ ఎక్కడైతే అనేక శబ్దాలు తన అర్థాన్ని చెప్పుతూ సమాహారం అంటే సమూహం యొక్క అర్థాన్ని చెప్తాయో దాన్ని సమాహార ద్వంద్వ సమాసం అంటాము. ఎక్కడైతే ఎక్కువ శబ్దాలు తన అర్థాన్ని చెప్తూ సమూహం యొక్క అర్థాన్ని, సమాహారం అంటే సమూహం అండి, సమాహారం యొక్క అర్థాన్ని అంటే సమాహారం అంటే సమూహం యొక్క అర్థాన్ని చెప్పినట్లయితే దానిని సమాహార ద్వంద్వ సమాసం అంటాము. దానిని సమాహార ద్వంద్వ సమాసం అంటాము. దానిని సమాహార ద్వంద్వ సమాసం అంటాము. దాన్ని సమాహార ద్వంద్వ సమాసం అంటాము. ఈ సమాసంలో సమస్త పదం అనేది నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఈ సమాసంలో సమస్త పదం అనేది నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది.
ఈ సమాసంలో సమస్త పదం అనేది నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. ఇంకా ఈ సమాసాన్ని ముఖ్యంగా ఇంకా ఈ సమాసమును ఈ స్థానాల యందు ఉపయోగిస్తాము. ఇంకా ఈ సమాసమును ముఖ్యంగా ఈ స్థానాల యందు ఉపయోగిస్తాము. ఈ స్థానముల యందు ఉపయోగిస్తాము. అవి ఒకటి రాసుకుని కాబిందు. ఈ స్థానం ఏంటి ఆ స్థానం అది చెప్తున్నా, అర్థ విశేషం చెప్పుకుంటున్నాం. అవి ఒకటి అని పెట్టి ఒకటి కాబని పెట్టుకుని కాబిందు పెట్టుకోండి. కా ద్వంద్వశ్చ ప్రాణి తూర్య ఎందుకు రాసుకుని ద్వంద్వశ్చ ప్రాణి తూర్య ద్వంద్వశ్చ ప్రాణి తూర్య ద్వంద్వశ్చ ప్రాణి తూర్య ద్వంద్వశ్చ ప్రాణి తూర్య సూత్ర విషయం మొత్తం ద్వంద్వశ్చ ప్రాణి తూర్య సేనాంగాణం ఇది సూత్రము. ద్వంద్వశ్చ ప్రాణి తూర్య సేనాంగాణం. కానీ మనకు సంకేతం ఎంత ఉందో అంతే రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం మనిషి యొక్క అంగములు మనిషి యొక్క అంగములు అంటే అవయవాలు. అంగములు అంటే అవయవాలు. వాద్యము యొక్క అంగములు అంటే మన తబలా, గిటారు ఇవన్నీ వీణా వాయిస్తారు, అవి దానికి సంబంధించిన అంగాలు. వాద్యము యొక్క అంగాలు, సేన యొక్క అంగాల్లో ఈ సమాసం ఉపయోగిస్తాము. సేన యొక్క అంగాల్లో ఈ సమాసం ఉపయోగిస్తాము. ఇంకా ఈ స్థానం ఇప్పుడు మనం చెప్పి ఈ స్థానం ఉపయోగిస్తే ఏ స్థానం అంటే ఈ రకమైన స్థానంలో అది మనిషి యొక్క అంగవాచి ఉండాలి, వాద్య అంగవాచి ఉండాలి, లేదా సేన యొక్క అంగవాచి ఉండాలి. అటువంటి స్థలాలందు ఈ సమాసను ఉపయోగిస్తాము. సేన యొక్క అంగవాచి ఈ స్థలములందు ఈ సమాసమును ఉపయోగిస్తాం. ఈ సమాసం ఈ ద్వంద్వ సమాసాన్ని ఏ ద్వంద్వ సమాసం సమాహార ద్వంద్వ సమాసాన్ని ఉపయోగిస్తామట. ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణ రాసుకోండి. పానీచ పాదౌచ. పాని అంటే ఏమిటి? చేతులు. పాదం అంటే కాళ్ళు. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. పాని శబ్దం ద్వివచనంలో ఉంది, పాదం ద్వివచనంలో ఉంది. అంటే చాలా సమూహాన్ని చెప్తుంది కదా చెప్పుకున్నాం. సమాహార ద్వంద్వ సమాసం సమూహాన్ని చెప్పేది సమాహార ద్వంద్వ సమాసం. ఇక్కడ మనకు ఒక చెయ్యి ఒక కాలు చెప్పలేదు, సమూహాన్ని చెప్తుందన్నమాట. అందుకే పానీచ పాదౌచ మొత్తం కలిపితే పానిపాదం అని చెప్పుకున్నాం సమస్త పదం. ఆ సమస్త పదం ఎలా ఉంటుంది? సమాహార ద్వంద్వ సమాసం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. అది విగ్రహవాక్యంలో అనేక అర్థాలు చెప్పినప్పటికి కూడా అనేక సంఖ్యలు చెప్పినప్పుడు కూడా సమస్త పదం అనేది ఎల్లప్పుడూ నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. అందుకే ఇక్కడ మనకు ఏకవచనంలోనే కనిపిస్తుంది. ఇక్కడ పానీచ పాదౌచ ఇజిక్వల్ టు ఉంది పానిపాదం. పానిపాదం నపుంసకలింగం ఏకవచనం. అంటే ఇక్కడ మనకి ఏదో ఒక పాని ఒక చైన తీసుకుంటాం, సమూహాన్ని తీసుకుంటామట. కాళ్ళు చేతులు అని చెప్పి తీసుకుంటాం. కాళ్ళు బ్రాకెట్ కాళ్ళు చేతులు అని రాసుకోండి. హాత్ పేరు ఇచ్చారు కదా,
నెక్స్ట్ మార్దంగిక పాణవికం. మార్దంగిక పాణవికం. మార్దంగిక పాణవికం. మార్దంగిక పాణవికం. మార్దంగశ్చ పాణవికశ్చ. మార్దంగశ్చ పాణవికశ్చ మార్దంగికశ్చ పాణవికశ్చ మార్దంగికశ్చ పాణవికశ్చ ఈజ్ ఈక్వల్ టు మార్దంగ పాణవికం. మార్దంగిక రాసుకుంటేనా మార్దంగశ్చ కాదు, మార్దంగికశ్చ. మార్దంగికశ్చ ఇక్కడ ఎట్లా ఉంది మనకు? ఒక్క నిమిషం. మార్దంగిక ఉంది. మార్దంగికశ్చ సూత్రంలో ఉంది. మార్దంగికశ్చ పాణవికశ్చ ఈజ్ ఈక్వల్ టు మార్దంగిక పాణవికం అలా వస్తుంది. మార్దంగిక పాణవికం అంటే ఢోలక్, మన ఢోలక్ వాయించేటి ఉంటాయి కదా, ఢోల్ తబలా అంటాం కదా, అవి మార్దంగం అంటాం. ఢోలు బాజాలు అంటాం కదా, అవి. మార్దంగికశ్చ పాణవికశ్చ కలిపితే మార్దంగ పాణవికం. సమస్త పదం నపుంసకలింగం ఏకవచనంలో వచ్చింది. డోలు బాజాలు అన్నమాట. డోలు మరియు ఆ డోలు వాయించే వాళ్ళని పాణవికులు అంటామట. అందుకే మార్దంగ పాణవికం అంటే డోలు వాయించే వాళ్ళు అలాంటి అర్థంలో. డోలు భజంత్రీలు వాయించే వాళ్ళు అంటాం కదా, అలాగా. అస్తు. నెక్స్ట్ చూడండి. రతికాస్వారోహం. రతికాశ్చ అశ్వారోహశ్చ. రతికాశ్చ అశ్వారోహశ్చ ఈజ్ ఈక్వల్ టు రతికాస్వారోహం. రతికాశ్చ అశ్వారోహశ్చ రతికాస్వారోహం. రతిక అంటే రథం మీద కూర్చొని వెళ్ళేవాడు. అశ్వారోహం అంటే అశ్వం మీద కూర్చొని వెళ్ళేవాడు. అంటే రథం మీద సవారీ చేసేవాడు, అలాగే గుర్రం మీద సవారీ చేసేవాడిని రతికాస్వారోహం అంటాం. రథం మీద వెళ్ళేవాడు, గుర్రం మీద వెళ్ళేవాడు అని అర్థం. కాకు దీర్ఘం ఇవ్వాలి ఆచార్య. రతికాశ్చ అనాల. రతికా దీర్ఘం స్త్రీలింగ శబ్దం. రతికాశ్చ అప్పుడు అశ్వారోహశ్చ రతిక చానే వస్తుందిగా. చాలా రతికాశ్చ అశ్వారోహాశ్చ ఇది కూడా స్త్రీలింగం పెట్టుకుంది. అశ్వారోహాశ్చ స్త్రీలింగంలో ఓన్లీ చకారమే వస్తుందిగా. ఏంటండి ఆచార్య? శ్రీలింగంలో విసర్గలు ఉండవు కదా, ఓన్లీ చకారమే రావాలి కదా ఆచార్య. వచ్చిన అంటే స్త్రీలింగం రతికా బహువచనం ఉండదా? బహువచనం అంటే రథముల మీద కూర్చునే వాళ్ళు, రథములు
రథంలో ఎందుకు కూర్చునే వాళ్ళు అలా తీసుకుంటాం. సమూహార్థం తీసుకోవాలి కదా మనం, సమాహార ద్వంద్వ సమాసం కదా. సమూహార్థం తీసుకుంటాం. రథికాశ్చ అశ్వారోహాశ్చ ఇది ఈక్వల్ టు రథికాశ్వారోహం. ఓకే, ఇవి మనకు ఒక బిందు చెప్పుకున్నాం. దాని ఏ స్థానం అంటే ఒక స్థానం ఇది చెప్పుకున్నాం. రెండో స్థానం కా బిందు రాసుకొని ఇంకెక్కడ వస్తాయి ఒకటి చెప్పుకున్నాం. ఇది మనుష్యంగవాచి, వాద్యంగవాచి, అలాగే శేనాంగవాచి. శేనాంగవాచికి ఉదాహరణ తీసుకోలేదు మనం. ఇక్కడ ప్రాణి తురియ, ప్రాణి అంటే ప్రాణిలో సామాన్యంగా ఇవి కూడా పశువులు వస్తాయి కాబట్టి మనం ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. జాతర ప్రాణినం. ఇది కూడా సేనాకి అంగవాచి కదా. రథము అశ్వం అంటే సేనా వాళ్ళకు దాని మీద వెళ్తున్నా అంటే ఇది సేనావాచి కాబట్టి మనం దానికి అంతర్గత తీసుకోవచ్చు అనమాట. సేనాలు మన రథాన్ని అశ్వాలను ఉపయోగిస్తాం కదా, కాబట్టి అంగవాచి శబ్దాలు కాబట్టి సేనాంగవాచి శబ్దాలు కాబట్టి ఈ 3 ఉదాహరణలు మనం తీసుకుందాం. వస్తాం. జాతిర ప్రాణినాం. జాతిర ప్రాణినాం. జాతిర ప్రాణినాం. ప్రాణినాం. జాతిర ప్రాణినాం. జాతిర ప్రాణినాం. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. నిర్జీవ జాతిర అప్రాణినం. ఓకేనా, జాతిర ప్రాణినం. అది ప్రాణి కదా, అప్రాణి శబ్దం సంధి విడగొట్టే అప్రాణి శబ్దం వస్తుంది. జాతిర అప్రాణినాం. ఓకే, ఇది సూత్రము. నిర్జీవ జాతివాచక శబ్దాలు, నిర్జీవ జాతివాచక శబ్దాలతోటి ఈ సమాసాన్ని ఉపయోగిస్తుంది. నిర్జీవ అంటే జీవం ఉండకూడదు అటువంటి శబ్దాలు అన్నమాట. నిర్జీవ జాతివాచక శబ్దాలతోటి ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. నిర్జీవ జాతివాచక శబ్దాలతోటి ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. రాసుకున్న ఉదాహరణలు. యవాశ్చ చనకాశ్చ. యవచనకం. యవములు అంటే గోధుమలు, చనకం అంటే శనగలు అంటాం కదా అవి. చనకాశ్చ. యవాశ్చ చనకాశ్చ ఇజ్ ఈక్వల్ టు యవచనకం. సమస్త పదం నపుంసకలింగం. ఇప్పుడు నిర్జీవంతుడు, దీంట్లో యవములో ఇప్పుడు జీవం ఉండదు అన్నమాట. మొక్క దశలో ఉన్నప్పుడు అక్కడ జీవం ఉంటుంది అన్నమాట. ధాన్య రూపంలో బయటకు వచ్చిన తర్వాత అక్కడ జీవం నిర్జీవంగా ఉంటాయన్నమాట. ఓకేనా, ఆ చెట్టు నుంచి వేరే అయిపోయినాక దాని గురించి మనం భిన్నంగా తీసిన తర్వాత దాంట్లో వికాస వృద్ధి అంటూ ఏ ఉండదు అన్నమాట. అంటే అది పక్వ దశకు వచ్చిన తర్వాత దాంట్లో జీవం యొక్క అంశం ఏ ఉండదన్నమాట. అంటే అది అల్పకాలం జీవం, అంటే కొంత సమయం ఒక మొక్కకు ఒక్కొక్క ఆయువు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చిన్న 3 నెలలు వచ్చే పంటలు ఉంటాయి, 1 నెలకు వచ్చే పంటలు ఉంటాయి, 5 నెలలకు వచ్చే పంటలు ఉంటాయి. అది ఆ పంట పరిసమాప్తం అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా మనం ఒక బాల్యావస్థ నుంచి వృద్ధావస్థ వరకు వచ్చే విధంగా మనం అది జీర్ణశీలం అయిపోతామో, అలాగే ఆ మొక్క 3 నెలలు కానీ 5 నెలలు కానీ మొక్క ఉంటే జీర్ణశీలం అయిపోతుంది అన్నమాట. అక్కడ జీవం ఉండదు అన్నమాట. అంటే పక్వం అయిన తర్వాత అక్కడ జీవం తన స్థాన్ని వదిలేస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు నిర్జీవం అని చెప్పుకున్నాం. అందుకే ఇవి గోధుమలు మనకు వేయి అయితే ఉన్నాయో
నిర్జీవ పదార్థాలు అనమాట, ద్రవ్యాలు. యవాశ్చ చనకాశ్చ ఇది కొల్లు యవ చనకం. వ్రీహిశ్చ నెక్స్ట్ ఉదాహరణ, వ్రీహిశ్చ యవశ్చ వ్రీహీయవం. అలాగే జీవుల్లో మొక్కల్లో జీవం ఉంది, కానీ అది పక్వ దశలో ఉందన్నమాట. వ్రీహిశ్చ యవశ్చ వ్రీహీయవం. ఓకే, ఇక్కడ మనకు సమస్త పదం. ఇక్కడ వ్రీహి యవం ఈ రెండు కూడా గోధుమలకే రకంగా ప్రకార భేదాలు దాంట్లోనే. రెండు కూడా దాదాపుగా గోధుమలకి చెప్తాం యవములు వ్రీహి అని చెప్పి. కొంచెం ప్రజాతి భిన్న భిన్నంగా ఉంటుంది దాంట్లో ధాన్య గింజలలో. అది వ్రీహి వ్రీహిశ్చ వ్రీహిశ్చ యవశ్చ. నెక్స్ట్ చూడండి, యవాశ్చ రావాలి కదండి గురువు గారు. వ్రీహిశ్చ యవశ్చ బహుశా రాసుకోండి, యవాశ్చ. ఠీక్. అప్పుడు ఏమవుతుందో మొత్తం రెండు బహుశా వ్రీహయశ్చ యవాశ్చ బహుశా పెట్టుకోండి. మరి వ్రీహి వ్రీహ్యో వ్రీహ్య వ్రీహ్య అలా వస్తుంది. వ్రీహయ వ్రీహయ వ్రీహయశ్చ యవాశ్చ వ్రీహీయవ, వ్రీహీయవం అలా వస్తుంది. అప్పుడు యవాశ్చ జనకాశ్చ యవచనకం. వ్రీహయశ్చ యవాశ్చ వ్రీహీయవం అలా బహుశా రాసుకోండి. ఇది రెండో బిందు. ఈ స్థానంలో కూడా మనకు సమాహారం, ఇది సమూహం చెప్తున్నాం అంట. అలాగే సమూహం యొక్క అర్థం ఎక్కడ చెప్పినా అది సమాహార ద్వంద్వ సమాసంగా తీసుకోండి. భిన్న భిన్న శబ్దాలు చెప్పే అది ఇతరేతర శబ్దం. భిన్న భిన్న వ్యక్తిత్వాన్ని భిన్న భిన్న పదార్థాన్ని చెప్పినప్పుడు అది ఇతరేతర ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. జీ చెప్పండి. వ్రీహీయవం ఒకసారి చెప్పరా? వ్రీహయశ్చ యవాశ్చ. నెక్స్ట్ చూడండి, వ్రీహి యవం అంటే అర్థం ఏంటి మహోదయ? గోధుమలు. వ్రీహి అని కూడా గోధుమలే, యవంలో కూడా దాదాపు గోధుమలే. దాంట్లో కొంచెం జవ్వు అంటుంటాం మన అకౌంట్, కొంచెం భేదం ఉంటుంది. బియ్యంగా అనేక రకాలు ఉన్నట్టుగా దాంట్లో కొంచెం. అదే ధాన్యము అంటారు సార్ అండి. వ్రీహి అంటే బహుర్వీహి అంటే ధాన్యము గుర్తుంది. వ్రీహి ధాన్యములు యవములు అనేనా? అంటే వ్రీహి ధాన్యంలో సామాన్యంగా ధాన్యమైన సంధ్య అన్నిటికీ వచ్చేస్తుంది. యవములు అనేది గోధుమలకే వస్తుంది అన్నమాట. మహోదయ, వ్రీహిశ్చ యవశ్చ కూడా వ్రీహియవం అని చెప్పారు. మరి వ్రీహయశ్చ యవాశ్చ అన్నప్పుడు వ్రీహియవమేనా? రెండింటికి ఒకటే పదమే. సమూహార్థం తీసుకుంటున్నాం కాబట్టి బహువచనంలో విగ్రహవాక్యం చెప్పాను అనమాట. ఏకవచనం చెప్పినాం అక్కడ సామాన్యంగా. అప్పుడే బహువచనం చెప్పుకున్నా ఏకవచనం చెప్పుకున్నా వచ్చేది అదే అనమాట. సమూహార్థం చెప్పుకున్నాడు బహువచనంలో విగ్రహవాక్యం చెప్పుకోవాలి. మెయిన్ ముఖ్యంగా సమూహార్థం బోధిస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు వ్రీహి ఒక గింజ చెప్పాం కదా, సమూహం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అస్తు. నెక్స్ట్ గావిందు తీసుకోండి. గావిందు ఏషాంచ విరోధ శాశ్వతికాం. ఏషాంచ విరోధ శాశ్వతికం అంటే ఏ జీవులకైతే పరస్పర విరుద్ధంగా ఉంటుందో. ఏషాంచ విరోధ అంటే జన్మజాత వైరం ఉంటుంది. ఇప్పుడు జన్మజాత వైరం ఉంటుంది. ఇప్పుడు పాముకు మునిగీసకి ఉంటుంది, అలాగే కుక్కలకి పిల్లులకు ఉంటుంది, ఎలుకకు పిల్లికి ఉంటుంది, పశువులకు పులులకు ఉంటుంది, అడవి జంతువులకు. అలాగా శాశ్వతికమైన వైరం చూడగానే ఆటోమేటిక్ గా వైరం వచ్చేస్తుంది అనమాట. అది ఏషాంచ విరోధ. ఏషాంచ విరోధ సూత్రం ఇది. వేటికైతే జన్మ సిద్ధమైనటువంటి వైరం ఉంటుందో, వేటికి ఏ ప్రాణులకైతే జన్మసిద్ధ వైరం ఉంటుందో అటువంటి చోట కూడా ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. ఏ ప్రాణులకైతే జన్మసిద్ధ వైరం ఉంటుందో, జన్మసిద్ధ వైరం ఉంటుందో
అక్కడ ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, దీని యొక్క తాత్పర్యం అర్థం జన్మత అని జన్మసిద్ధ అని అర్థం. అంటే జన్మకాని ప్రారంభం నుంచే జన్మత ఎవరికైతే వైరం ఉంటుందో అని అర్థం. ఓకే, ఉదాహరణ ఏమిచ్చారు? అహీన కులం, అహీన కులం. అహీన అంటే అహిశ్చ, అహి అంటే పాము, నకుల అహీన కులం, సారీ అహీన కులం, అహీన కులం. అహిశ్చ నకులశ్చ, అహీన కాదు, అహిశ్చ నకులశ్చ అహీన కులం అలా వస్తుంది. అహీన కులం. అహి అంటే పాము, నకుల అంటే మున్గీస. అహిశ్చ నకులశ్చ అహీన కులం. వీడికి జన్మజాత వేదం అనమాట. అహిశ్చ నకులశ్చ అహినకులం. నెక్స్ట్ గో వ్యాఘ్రం, గో వ్యాఘ్రం ఆవుకు పులికి. గౌశ్చ వ్యాఘ్రశ్చ గో వ్యాఘ్రం, గౌశ్చ వ్యాఘ్రశ్చ గో వ్యాఘ్రం. ఆవుకి గుర్రానికి కూడా వేదం ఉంటుందా? గవాస్వం. వాగ్ మస్తు. నెక్స్ట్ రాసుని కాకోలుకం, కాకోలుకం. కాకశ్చ ఉలూకశ్చ, కాకశ్చ ఉలూకశ్చ ఇది ఈక్వల్ టు కాకోలూకం. అంటే కాకి ఉల్లుక అంటే వేదం ఉంటుంది. ఆవుకి గుర్రానికి కూడా వేదం ఉంటుందని ఎప్పుడు వెళ్ళలేదు నేను. మహోదయ, గో వ్యాఘ్రం వదతి మహోదయ భవాన్. నేను ఇంకో శబ్దం చెప్పాను, గవాస్వం. గవాస్వం కూడా శబ్దం వినిపిస్తుంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఉండి రాసుకున్న ముందు గోవాస్వం గవాస్వం చెప్పాలి, నేను అక్కడ లేదు. అస్తు. కాకశ్చ ఉలూకశ్చ కాకోలూకం, కాకోలూకం. కాకా ప్లస్ ఉలుక ఇక్కడ గుణసంధి వల్ల కాకోలూకం అయిపోయింది. కాకి ఉల్లు, గుడ్ల గూపకి జన్మజాతు వేదం. నెక్స్ట్ రాసుకోండి. విభాష వృక్ష మృగ 4 బిందు రాసుకోండి. విభాష, విభాష వృక్ష మృగ సంకేత రూపం చూపబడింది. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. వృక్షము రాసుకోండి. ఒక తాత్పర్యం వృక్షము, మృగము, పశు మొదలగు వాటిల్లో వికల్పంగా ఈ సమాసం వస్తుంది. వికల్పంగా ఈ సమాసం వస్తుంది. వృక్షము, మృగము, వృక్షము, మృగము, వృక్షములు, మృగాలు, పశువులు మొదలగు వాటిల్లో. వృక్షం, మృగం, పశువు మొదలగు వాటిల్లో ఇంకా ఆది శబ్దం చాలా తీసుకోవచ్చు. వికల్పముగా ఈ సమాసం వస్తుంది. వికల్పముగా ఈ సమాసం వస్తుంది. ఈ సమాసం వస్తుంది. వికల్పం అంటే యాక్సిడెంట్ మహోదయ. వికల్పం అంటే యాక్సిడెంట్ కదా. ఒకసారి ఇది నిత్య సమాసం, ఒకసారి వస్తుంది, ఒకసారి రాదనమాట. నెక్స్ట్ చూడండి, నేను ఒక ఉదాహరణ రాసుకోండి.
కుశకాశం, కుశకాశం, కుశశ్చ కాశశ్చ కుశకాశం, వృక్షవాచి. కుశశ్చ కాశశ్చ కుశకాశం. కుశం అంటే దర్భ కదా మహోదయ. జీ. కాశం అంటే మహోదయ కాశం సీసా. కాశం అంటే ఒక సీసా ద్రవ్య విశేషం. గాజెస్ లాంటిది ఒక పాత్ర విశేషం. ఇక్కడ కుశకాశం అంటే కుశకాశం అలా వస్తుంది. అర్థం మహోదయ కుశకాశం అంటే ఇంకా పేర్లు అంతే, నామవాచక శబ్దాలు. అస్తు నెక్స్ట్ చూడండి. శుకశ్చ బకశ్చ ప్రాణివాచి మృగవాచి ఇస్తున్నారు కదా. శుకశ్చ బకశ్చ అయితే సుఖ బకం, చిలుక కొంగ. శుకశ్చ బకశ్చ అయితే సుఖ బకం. అలాగే గౌశ్చ మహిషశ్చ గో మహిషం. గౌశ్చ మహిషశ్చ గో మహిషం. గౌశ్చ మహిషశ్చ మహిషశ్చ అంటే దంతశకారం మహోదయ. సారీ, మూర్ధన్యశకారం, మూర్ధన్య శకారం. గో మహిషం. దీర్ఘం కదా మన మహిషశ్చ. మహిషశ్చ జీ. అక్కడ పుస్తకం చూడండి మీరు స్లైడ్ మీద. ఓకేనా, స్పష్టంగా అవుతుంది. సార్ గౌశ్చన గౌశ్చన ఇది గౌశ్చ గౌ గౌశ్చ. గౌ శబ్దం అండి. గో కాదు, గౌష. గౌశ్చ మహిషశ్చ. ఇక్కడ మీరు మహిష కూడా వస్తుంది. గో మహిషం సమస్త పదం అనేది. గౌశ్చ మహిషశ్చ గో మహిషం. మహోదయ మహిషం ఉంది మహోదయ. మీరు మహిషశ్చ అంటే దీర్ఘం, మరి ఆ హ్రస్వం పెట్టాలా ఏదో దీర్ఘం పెట్టాలా మహోదయ? ఎక్కడ ఇప్పుడు మీరు గో మహిషం మహిషం అని ఉంది, మీరు గోశ్చ మహిషశ్చ అన్నప్పుడు దీర్ఘం రావాలా హ్రస్వం రావాలా మహోదయ? హాకి గౌశ్చ మహిషం. ఇక్కడ గౌశ్చ మహిషశ్చ అని చెప్పాము. ఇక్కడ దీర్ఘం ఎక్కడ? దీర్ఘం లేదు, హ్రస్వమే. గౌశ్చ మహిష అని చెప్పాను, మహిషశ్చ అని చెప్పాను, పుల్లింగాలు చెప్పాను. ఓకేనా, గో మహిషం. నెక్స్ట్ దధీచ ఘృతశ్చ దధి ఘృతం. దధీచ ఘృతశ్చ దధి ఘృతం. ద్రవ్యవాచి. నెక్స్ట్ పూర్వశ్చ అధరశ్చ పూర్వాచ అపరశ్చ. పూర్వాపరం. పూర్వశ్చ అపరశ్చ రాసుకోండి. పూర్వశ్చ అపరశ్చ ఇది ఈక్వల్ పూర్వాపరం. ఇక సంధి జరుగుతుంది. పూర్వాపరం. పూర్వశ్చ అపరశ్చ పూర్వాపరం. నెక్స్ట్ అధరశ్చ ఉత్తరశ్చ అధరోత్తరం. అధరశ్చ ఉత్తరశ్చ అధరోత్తరం. ఓకే, ఇవి మనకు వృక్షవాచి, మృగవాచి, పశువాచి, ద్రవ్యవాచి శబ్దాల్లో మనకు సమాసం వస్తుంది. దానికి సంబంధించిన ఉదాహరణ అలాగా అన్నిట్లో మనకు సమస్త పదం నపుంసకలింగం ఏకవచనంగా కనిపిస్తుంది. అవి ఇవన్నీ సమూహవాచక శబ్దాలు మనం తీసుకోవాలి. ఇక్కడ సమూహార్థం తీసుకోవాలి. సందర్భం నపుంసకలింగం ఏకవచనం వచ్చిందంటే
అది సమూహార్థాన్ని బోధిస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 5వ బిందు రాసుకుని విప్రతిషిద్ధం 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 దధిచ ఘృతశ్చావ మహోదయ లేదా దధిశ్చ ఘృతశ్చావ మహోదయ. దధీచ ఘృతశ్చ దధిఘృతం దధీచ ఘృతం చ నపుంసం తీసుకుంటే దధీచ ఘృతం చ పెట్టుకోండి. ఘృతం నపుంసలింగం కాబట్టి దధీచ ఘృతం చ దధిఘృతం. అస్తు మహోదయ. నెక్స్ట్ రాసుకోండి విప్రతిషిద్ధే అధరం చ ఉత్తరం చ అధరోత్తరం అధరం చ ఉత్తరం చ అధరోత్తరం. ఓకే విప్రతిషిద్ధం ఈ 2 పాయింట్ రాసేద్దామండి చిన్నవండి. విరోధి వస్తువుల మధ్య కూడా ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. విరోధి వస్తువుల మధ్య విరోధి వస్తువులు పదార్థాల మధ్య. విరోధి వస్తువులు అంటే పదార్థాలు ఏవే మొత్తం తీసుకోవచ్చు. అంటే విరుద్ధమైనటువంటి విరోధంగా ఉంటుంది. విరోధి వస్తువుల మధ్య కూడా ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. విరోధి వస్తువులు లేదా విరోధి శబ్దాలలో కూడా ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. విరోధి వస్తువుల మధ్య కూడా ఈ సమాసాన్ని ఉపయోగిస్తాము. రాసుకోండి ఉదాహరణ శీతోష్ణం శీతోష్ణం శీతం చ ఉష్ణం శీతం ఉష్ణం అంటాం కదా. శీతం చ ఉష్ణం చ ఇజ్ ఈక్వల్ టు శీతోష్ణం చలి ఎండ. శీతం చ ఉష్ణం చ శీతోష్ణం. అలాగే సుఖం చ దుఃఖం చ సుఖ దుఃఖం. సుఖం చ దుఃఖం చ సుఖ దుఃఖం. అలాగే పుణ్యం చ పాపం చ పుణ్యం చ పాపం చ పాపం చ పుణ్యం చ పాప పుణ్యం. పాపం చ పుణ్యం చ ఇజ్ ఈక్వల్ టు పాప పుణ్యం. పాపం చ పుణ్యం చ ఇజ్ ఈక్వల్ టు పాప పుణ్యం. నెక్స్ట్ అంతిమ బిందు రాసుకోండి ద్వంద్వాత్ సుదశహాంతాత్ ద్వంద్వాత్ సుదశహాంతాత్ ద్వంద్వాత్ సుదశహాంతాత్. రాసుకోండి అంతిమంలో చవర్గము అంతిమంలో చవర్గము కామ దకారము కామ షకారము ష హలంతం పెట్టుకో. దా హలంతము షా హలంతం చూసి రాసుకోండి. దా హలంతము షా హలంతము హ హలంతం. దా షా హ. అంతిమంలో చవర్గము లేదా దా కమ షా కమ హ ఉంటే అంతిమంలో చవర్గం కానీ దా కానీ షా కానీ హ కానీ హలంతాలు ఉంటే అకారం అంతిమంలో
జోడిస్తాము. అకారం అంతిమంలో కలుపుతాము రాయండి. ఉంటే అలా ఉంటేనా అకారంను అంతిమంలో కలుపుతాము. అకారమును అంతిమంలో కలుపుతాము. అకారమును అంతిమంలో కలుపుతాము. అంతిమంలో కలుపుతాము. అలా ఉంటే గిన అంటే చూద్దాం ఇప్పుడు. అకారమును అంతిమంలో కలుపుతాము. అంటే చివర్గాంతం కానీ, దకారాంతం కానీ, షకారాంతం కానీ, హకారాంతం కానీ ఇవి ఉన్నాయనుకోండి, అప్పుడు అంతిమంలో ఆ వస్తుంది అన్నమాట. అంతిమంలో ఉదాహరణ వాక్చ త్వక్చ. చూడు, వాక్చ త్వక్చ. వాక్ త్వక్ రెండు శబ్దాలు. ఇక అంతిమ శబ్దం త్వక్. త్వక్కు లేని కవర్గం ఉంది. కవర్గం యొక్క అక్షరం ఉంది కదా, కవర్గం యొక్క అక్షరం ఇక్కడ వాక్చ త్వక్చ is equal to వాక్ త్వచం. వాక్చ త్వక్చ వాక్ త్వచం. ప్రాతిపదిక తీసుకోవాలేమో మహోదయ. వాచ్ అనుకుంటా ప్రాతిపదిక. అదే అప్పుడు అందుకే మనకు వాచ్ అనేది చకారం కకారం వచ్చేసింది. మూల శబ్దం తీసుకున్నది ఇక్కడ. ఆ చకారానికి మళ్ళీ కకారం వచ్చేసింది. ఓకే, అందుకే ఒక అది తెలుస్తుంది. వాచ్ చ వాక్చ త్వక్చ వాక్ త్వచం. బ్రాకెట్ లో త్వక్ అనేది చకారంగా పెట్టుకోండి. వాచ్ చ త్వచ చ అలా ఉండాలి. అది మళ్ళీ చకారం కకారంగా మారిపోతుంది కాబట్టి మనకు రూపం అదే కావాలి కాబట్టి అది డైరెక్ట్ ఇచ్చేసే రూపం ఇచ్చారు. వాక్చ త్వచ ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. వాక్చ త్వచ వాక్ త్వచ అలా రాసుకోండి. వాక్చ త్వచ చవర్గం అంతిమంలో కనిపించింది కదా. వాక్చ త్వచ ఇజ్ ఈక్వల్ టు వాక్ త్వచం. వాక్ త్వచం. ఓకే, నెక్స్ట్ త్వక్చ స్రజ్చ. త్వక్చ స్రజ్చ త్వక్ స్రజం. ఇక్కడ జకారం ఉంది అంతిమంలో. ప్రత్యయం వచ్చినట్టుంది మహోదయ. ఏంటండి? ప్రత్యయం వచ్చినట్టుంది ఇక్కడ. అవునండి, టచ్ ప్రత్యయం వస్తుంది. కరెక్ట్. టచ్ ప్రత్యయానికి అనుబంధం లోపిస్తే ఆ మిగులుతుంది. నెక్స్ట్ సమీదృశం. సమీదృశదం. సమీదృశదం అంటే సమిత్ చ దృశత్ చ తకారం ఉంది. మహోదయ త్వక్ సృజం ఎలా చెప్పారు? సృజం చనా ఏంటండి? త్వక్ చ స్రజశ్చ. స్రజ్ చ త్వక్ చ స్రజ్ చ స్రజచ్చ. ఓకే అండి. స్రజ్ జ హలంత వస్తుంది. జ హలంత పక్కన ఆగలిపితే పూర్తి అయిపోయింది. త్వక్ స్రజం అయిపోయింది. నెక్స్ట్ సమిత్ చ. సమిత్ చ దృశద్ చ. సమిత్ చ దృశద్ చ. సమిత్ చ దృశద్ చ సమీదృశదం. షమిత్ చ దృశద్ చ సమీదృశదం. షమిత్ చ దృశద్ చ సమీదృశదం. అలాగే వాక్ చ ట్విశ్చ వాక్ ట్విషం.
ఇక్కడ మనకు షకారాంతం ఉంది, ముందు దకారాంతము, అంత ముందుకు జకారాంతం, చవర్గం చెప్పి చవర్గం అన్నప్పుడు చవర్గంలో 5 అక్షరాలు చ ఛ జ జ ఞ మొత్తం వస్తాయి అన్నమాట. అలాగే అంతిమ హకారంగా చూపిస్తున్నారు. ఛాత్రశ్చ ఉపానః చ, ఛత్రశ్చ ఉపానః చ, ఛత్రశ్చ ఉపానః చ. వాక్విషం ఒకసారి చెప్పండి. వాక్విషం. వాక్ చ ట్విష్ చ, ట్విష్ షకారాంతం. వాక్ చ ట్విష్ చ వాక్ ట్విషం. నెక్స్ట్ ఛత్రం చ ఛత్రం చెప్పి ఛత్రశ్చ కానీ నపుంసకం. ఛత్రం చ ఉపానహౌ చ హకారాంతం ఇక్కడ. ఉపానః చ, ఛత్రం చ ఉపానః చ, ఛత్రం చ ఉపానః చ, ఛత్రోపానహం, ఛత్రోపానహం, ఛత్రోపానహం. ఓకే, ఇవి శమీ దృశ్యం అంటే అర్థం ఏంటి మహోదయ? శమే దృశ్యం అంటే ఒక పత్ర విశేషం. దృశ్యదం అంటే మనకు ఒక రాయి కఠోరమైన ద్రవ్యం ఏదైనా. సమిత్ అంటే సమిధ తీసుకోవచ్చు, సమిధ ఏదైనా కథ విశేషం. శమి వృక్షం కూడా తీసుకోవచ్చు. శమి అంటే శమి వృక్షం యొక్క కథ ఏదైనా కావచ్చు. ఓకేనా, ద్రవ్య విశేషం తీసుకోబడింది. ఛత్రోపానహం అంటే మహోదయ? ఛత్ర ఉపానం అంటే ఛాత. ఛత్రం అంటే ఏంటి? గొడుగు. ఉపానం అంటే చెప్పులు, గొడుగు చెప్పులు, బూట్లు లేదంటే మనం ఏం చేస్తాం. ఇంటి 3వ బిందు రాసుకుని ఏకశేష ద్వంద్వ సమాస. అభ్యాసం 25లో చూడండి. అభ్యాసం 25 మనం తర్వాత వస్తుంది, అక్కడ చెప్పుకున్నాం. ఓకేనా, అభ్యాసం 25లో మనకు చెప్పుకున్న నెక్స్ట్ అభ్యాసం అక్కడ ఇక్కడ విశేషంగా చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ సంకేత రూపంలో ఇవ్వబడింది అన్నమాట. ఏకశేష ద్వంద్వ సమాస అభ్యాసం 22లో గమనించండి అని రాసుకోండి. అభ్యాసం 25లో చూడండి. ఓకే, ఈ రకంగా మనం ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏ అర్థాల్లో వస్తాయి, ఎలా వస్తాయి, దానికి సంబంధించిన ఉదాహరణలు మనం చూసాం. అస్తు, వీటికి సంబంధించిన వాక్యాలు రేపు చూద్దామండి. శాంతి పాఠ 3 హెడ్డింగ్ పెట్టుకుని ఏకశేష ద్వంద్వ సమాస అభ్యాసం 22లో చూడండి, 25లో చూడండి, తర్వాత చెప్పుకుంటాం. అభ్యాసం 25లో చూడండి. అస్తు, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ప్రణామముని. నమస్తే మహోదయ. నమస్తే.